అబ్బా సూపర్. టైటిల్ చూసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇవాళ రెసిపీ ఏంటి అనేది. ఎస్, నా వీడియోస్ నేను కుకింగ్ తోటి స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఈ క్లైమేట్లో వర్షం పడుతుంటే ఏదైనా స్పైసీగా హాట్గా తినాలనిపిస్తుంది కదా. సో అందుకే నేను చిట్టి ముత్యాల బిర్యానీ తెలంగాణ స్టైల్లో రెసిపీ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రిపరేషన్ ఎలానో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్, చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నా. అది 1 hour సోక్ చేసుకొని ఉంచుకోవాలి. సో బిర్యానీ మంచిగా టర్న్అవుట్ అవుతుంది సోక్ చేసుకుంటే. అండ్ అగైన్ 1/2 kilo మటన్ తీసుకున్నా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీ బిర్యానీ. అది లేకుండా బిర్యానీ అది మంచిగా రాదు. అండ్ అగైన్ కొత్తిమీర, పుదీనా, టమోటా అండ్ క్యాష్యూ నట్స్, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అనేది ఫ్రెష్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను ఏమేమి రెడీగా పెట్టుకున్నాను. అండ్ లాస్ట్ మినిట్ రష్ వద్దు అని నేను అన్ని దగ్గరగా పెట్టుకున్నా. అండ్ బిర్యానీ హండి మందంగా ఉండేది పెట్టుకోండి, సో దట్ అడుగు అనేది మందం అవ్వదు. ఓకే, హియర్ నేను ఇక్కడ 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ 2 tablespoons ఆఫ్ గీ అనేది వేసుకున్నా. మీకు ఇష్టం అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకుంటున్నాను. మీరు కొలతలు అయితే 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండ్ 2 tablespoons ఆఫ్ గీ వేసుకోండి. అండ్ బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క అండ్ అనాస పువ్వు, ఇలాచీ, లవంగాలు ఇలా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, సాజీరా, మొత్తం ఇలా రావాలి. ఆయిల్ అండ్ గీ అనేది ఈ క్వాంటిటీలో ఉండాలి. అండ్ అగైన్ క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ 2 onions ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా ఎర్రగా రోస్ట్ అవ్వాలి. సో మనకు తొందర ఎక్కువ కదా, అంతసేపు ఆగలేక వెంటనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను అనమాట. చూడండి ఎలా వేస్తున్నాను. సో దట్ వాజ్ అ మిస్టేక్ మేడ్ బై మీ, బట్ యూ డోంట్ డూ దట్. బాగా ఎర్రగా అయిన తర్వాతనే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మీరు వేయండి, అప్పుడు మంచిగా అనిపిస్తుంది బిర్యానీ. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మటన్ 1/2 kilo మటన్ ఏదైతే ఉందో అది వాష్ చేసుకొని పెట్టుకోండి. అది ఇక్కడ ఇందులో వేసేసుకోండి. నేను ఇక్కడ మటన్ డైరెక్ట్గా వేసుకున్నా. మీరు కావాలంటే కుక్కర్లో ఒక 5 whistles వచ్చాక కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకునేలాగైతే ఒక 1/2 hour దాకా దాన్ని ఇలా మగ్గిస్తూ ఉండాలి. అది ఇలాగ రెడ్గా టర్న్ అవ్వాలి మటన్. దెన్ మీరు 2 tomatoes కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసుకోండి. అండ్ కొరియాండర్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర అండ్ పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫస్ట్లో మటన్ వేసా కదా, మీరు ఉడికించుకున్న మటన్ని ఆ టైంలోనే వేసేసుకోండి. అండ్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. అగైన్ వీ కెన్ యాడ్ మసాలాస్, కారము, ఉప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి, అండ్ మీకు దగ్గర మటన్ మసాలా ఉంటే కూడా వేసుకోండి. ఇన్ కేస్ లేదు అనుకుంటే యూ కెన్ గో విత్ గరం మసాలా. నేనైతే ఇక్కడ మటన్ మసాలానే వేసుకుంటున్నాను. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ అగైన్ కర్డ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. కర్డ్ కంపల్సరీగా 1 cup ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ అండ్ గీ ఇలా పైకి రావాలి. అప్పుడైతేనే మనకు రైస్ యాడ్ చేసుకునే టైం అన్నట్టు మనకు అర్థమవుతుంది. మనం 1 hour సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్, అందులో వాటర్ మొత్తం తీసేసి ఆ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇంకా అందులో వాటర్ అనేది ఏదైనా వాటర్ కన్సిస్టెంట్ ఉంటే ఇక్కడ అది మొత్తం ఇలా వేసుకొని మనం ఒక 2 minutes బాగా కలుపుకున్నప్పుడు ఆ వాటర్ చెమ్మ అనేది ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి 2 to 3. అక్కడ నేను హాట్ వాటర్ తీసుకుంటున్నాను బిర్యానీకి. నేను ఈ గ్లాస్తో 2 glasses వేసాను రైస్. సో 1:2 వాటర్ లాగా మీరు వాటర్ వేసుకోండి. మొత్తం వాటర్ అంతా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీరు ఒక 1/2 hour దాకా హై అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోండి. నేను ఇక్కడ అండ్ సాల్ట్, స్పైసెస్ కూడా అడ్జస్ట్ చేసుకొని మీకు ఏమైనా ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే యూ కెన్ యాడ్ హియర్. నేను ఇక్కడ మూత పెట్టేసి చేసేసుకోండి. నేను ఇక్కడ చూపించలేదు మీకు కుక్ చేసేది. సో మంచిగా టర్న్అవుట్ అయింది బిర్యానీ. ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టినాయి. యా, దట్స్ అబౌట్ ద చిట్టి ముత్యాల బిర్యానీ. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ పొగలు, ఆ వేడి, యూ కెన్ ఒక ఫ్లేవర్. ఎన్నో బిర్యానీస్ ట్రై చేశాను కానీ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్. యాక్చువల్లీ ద టేస్ట్ టర్న్ అవుట్ గుడ్. యా, అమ్మో ఇక్కడ మెస్ చూడండి, అమ్మో చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఈ మెస్ క్లీన్ చేయకుండా తిన్నాను అనుకోండి, నాకు ఆ బిర్యానీ టేస్ట్ కూడా నేను ఎంజాయ్ చేయలేను.
సో ఇక్కడ నేనే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాగే ఉంటారు, అది నాకు తెలుసు. ఫస్ట్ వీ హ్యావ్ టు క్లీన్ దిస్. వన్స్ క్లీన్ అయిన తర్వాత ఆ ప్రశాంతతే వేరే. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్డ్. ఐఎమ్ ఎంజాయింగ్ మై బిర్యానీ నా ఆఫ్టర్ క్లీనింగ్ దిస్. ఈ వీడియోతో మనం ఒక మంచి రెసిపీ అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.